ఇన్ కేస్ నువ్వు ఒక స్టూడెంట్ అయ్యి నెక్స్ట్ 7 డేస్లో 1000 రూపీస్ ఎర్న్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడు, నీకు క్లియర్ కట్గా ఎలా అనేది అర్థమవుతుంది. ఇది నేను ఒక స్పెసిఫిక్ టాపిక్ పట్టుకొని చెప్తాను, బట్ ఇదే వే నువ్వు ఏ టాపిక్లో అయినా వాడచ్చు. సో నీకు అది ఏంటి అనేది క్లారిటీగా అర్థం కావాలి అంటే ఎండ్ వరకు చూడు. సో ఈ 7 డేస్లో మనం ఫాలో అయ్యే ప్రాసెస్ని ఒక 4 స్టెప్స్లో డివైడ్ చేయాలి అంటే ఫస్ట్ లెర్నింగ్, తర్వాత పోర్ట్ఫోలియో, తర్వాత అవుట్ రీచ్ అండ్ లాస్ట్లో డెలివరీ. సో ఈ 4 స్టెప్స్ అయిపోయిన తర్వాత నీ బ్యాంక్లో 1000 రూపీస్ ఉంటాయి. ఇది నా గ్యారంటీ. ఫస్ట్ ఈ 4 స్టెప్స్ కన్నా ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక స్కిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఏ స్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నా పర్సనల్గా నేను కొన్ని చెప్తాను, దాంట్లో మనం ఏదో ఒకటి పిక్ చేసుకొని దాని త్రూ ఎలా 1000 7 డేస్లో ఎర్న్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఈ వీడియో వరకు నేను రికమెండ్ చేసే స్కిల్స్ ఏంటి అంటే కాంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, గ్రాఫిక్ డిజైన్. ఇవి కాకుండా ఇంకేమైనా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం ఇప్పుడున్న టైంలో అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, స్టార్టింగ్ నుంచి అసలు కూర్చొని ప్రతిదీ నేర్చుకోవాలని ఏం లేదు. ఏఐ టూల్స్ ఉన్నాయి. సో ఈ స్కిల్ తగ్గట్టు ఏ ఏఐ టూల్ నీకు దొరికితే ఆ ఏఐ టూల్ వాడి యూ కెన్ డూ ద వర్క్ మోర్ ఫాస్ట్ అనమాట. సో టైం వేస్ట్ అవ్వదు, ఇంకా ఎక్కువ చేస్తావు. అండ్ ఇఫ్ అంత బాగా జరిగితే 1000 రూపీస్ ఏంటి, ఇంకా ఎక్కువ కూడా ఎర్న్ చేసుకోవచ్చు 7 డేస్లో. సో ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఈ 7 డేస్ మనం ఎలా డివైడ్ చేసుకోవాలి, దేనికి వాడాలో చూద్దాం. ఫస్ట్ 2 డేస్ లెర్నింగ్కి పెట్టుకుందాం, తర్వాత 1 డే పోర్ట్ఫోలియో, దెన్ 4 డేస్ అవుట్ రీచ్ ప్లస్ డెలివరీ. ఈ అవుట్ రీచ్ ప్లస్ డెలివరీ 4 డేస్ ఎందుకు అనేది కూడా క్లారిటీ వస్తుంది. కీప్ వాచింగ్. సో ఇంతకీ మనం ఏ స్కిల్తో ఇదంతా చేస్తున్నాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో కొరకు గ్రాఫిక్ డిజైనింగ్ తీసుకుందాం. దీంట్లో 7 డేస్ ఇది వెరీ బిగినర్ ప్రాసెస్. దీని తర్వాత నువ్వు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా ప్రొఫెషనల్ టూల్స్ నేర్చుకుంటూ దీంట్లో చెప్పినవి కాకుండా నువ్వు చేస్తే 1000 కాదు కదా, ల్యాక్స్లోకి వెళ్ళిపోతావు. బట్ అది టైం టేకింగ్ ప్రాసెస్, స్లోగా చేయాలి, చాలా కష్టపడి నేర్చుకోవాలి అండ్ చాలా మంచి హార్డ్ వర్క్ కూడా పెట్టాలి. బట్ ఈ 7 డేస్ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ఈరోజు గ్రాఫిక్ డిజైనింగ్ కోసం వాడబోయే టూల్ క్యాన్వా. అండ్ క్యాన్వాతో బెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇది మొబైల్లో కూడా అవైలబుల్ ఉంది యాప్ స్టోర్లో. బట్ అది ఎంతవరకు ఫీచర్స్ ఉన్నాయి అనేది నేను చెక్ చేయలేదు. బట్ ఐ థింక్ పీసీలో చేయగలిగినట్టు మ్యాక్సిమం పనులు మొబైల్లో కూడా చేయొచ్చు. అదొకసారి చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నేను మళ్ళీ చెక్ చేసి ఏమైనా అప్డేట్స్ ఉంటే అది నేను ఐదర్ కామెంట్ బాక్స్లో పిన్ కామెంట్లో పెడతాను, లేదా డిస్క్రిప్షన్లో అయినా పెట్టేస్తాను. సో ఫస్ట్ 2 డేస్ నువ్వు గ్రాఫిక్ డిజైనింగ్ సెలెక్ట్ చేసుకున్నావు, క్యాన్వా సెలెక్ట్ చేసుకున్నావు టూల్స్ పరంగా. తర్వాత దీన్ని నేర్చుకోవాలి. దీన్ని నేర్చుకోవడానికి ఏంటి సోర్సెస్? మెయిన్ సోర్స్ నన్ను అడిగితే యూట్యూబ్. ఇట్ ఈస్ ద బెస్ట్ సోర్స్. ఆ తర్వాత బెస్ట్ సోర్స్ నన్ను అడిగితే ఇది డిజైనింగ్ పార్ట్లోకి వస్తుంది కాబట్టి ఏఐని కొంతవరకు వాడుకోవచ్చు, కాకపోతే దాన్ని అర్థం చేసుకోగలగాలి అండ్ దానికి కరెక్ట్ క్వశ్చన్స్ అడగగలగాలి. ఈ రెండు నువ్వు చేయగలుగుతావు అనుకుంటే ఏఐ కూడా ది బెస్ట్ సోర్స్. సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే గూగుల్కి వెళ్ళి క్యాన్వా అని సర్చ్ చేసి ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకో. పెయిడ్ అకౌంట్స్ కూడా ఉంటాయి, బట్ పెయిడ్ అంత అవసరం లేదు, ఫ్రీతో కూడా నువ్వు చాలా చేయొచ్చు. సో ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే దీంతో మనం ఏమేమి ప్రొవైడ్ చేయొచ్చు, అసలు సర్వీసెస్ ఏంటి. సో ఇప్పుడు బేసిక్గా దీంట్లో గ్రాఫిక్ డిజైనింగ్ కాబట్టి గ్రాఫిక్ డిజైనింగ్లో పార్ట్స్ చూద్దాం. లోగో డిజైనింగ్ చేయొచ్చు, థంబ్నెయిల్ డిజైనింగ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు, కరోజల్స్, స్టోరీస్, హైలైట్స్ ఇవన్నీ డిజైన్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకా చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. అండ్ అవి ఇంత క్యూరియాసిటీ ఉంది అంటే నెట్లోకి వెళ్ళి వాట్ ఆల్ కెన్ ఐ డూ విత్ క్యాన్వా టు ఎర్న్ మనీ అన్నావు అంటే నీకు లిస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇన్ కేస్ నువ్వు ఏఐని అడిగావంటే కరెక్ట్గా క్యూరేటెడ్ లిస్ట్ ఇస్తుంది. ఇక్కడ నెట్లో సర్చ్ చేయడం కష్టం అనుకుంటే. సో ఒకసారి ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే గ్రాఫిక్ డిజైనింగ్లో మళ్ళీ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి పార్ట్స్లో కూడా ఒకటి సెలెక్ట్ చేసుకో. ఎనీథింగ్, లోగో డిజైనింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఎనీథింగ్. ఒకసారి అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే వీటిల్లో ఒక 5 to 6 శాంపుల్ వర్క్స్ చేయి. శాంపుల్ అన్నా కదా అని ఇష్టం వచ్చినట్టు కాకుండా ఫుల్ ఇంట్రెస్ట్తో ది బెస్ట్ అవుట్పుట్. దాంట్లో ఎగ్జాంపుల్ ఏం చేస్తావు, ఇప్పుడు థంబ్నెయిల్ చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేయాలి, ముందు యూట్యూబ్కి వెళ్ళి ఇప్పుడు పాపులర్ వీడియోస్ థంబ్నెయిల్స్ ఎలా ఉన్నాయో చూడు, అలాంటివి లేదా అట్లీస్ట్ దానికి క్లోజ్గా చేయడానికి ట్రై చేయి. ఒక్కసారి నీకు ఒక బెస్ట్ వర్క్స్ వస్తాయి కదా 5-6, ఇవి నా బెస్ట్ ఇప్పటి వరకు అని ఈ 2 డేస్లో.
అవి తీసి పక్కన పెట్టుకో. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 5-6 చేస్తే 5-6 బెస్ట్ అయిపోతాయని కాదు. మహా అయితే నీకు టైం కుదిరింది అంటే 10-15 చేయి, దాంట్లో బెస్ట్ 5-6 తీ. సో అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం డే 3కి వస్తున్నాం. డే 3 ఫర్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో అంటే ఏంటి? నీ వర్క్ని ఇంకొకరికి చూపించడానికి ఒక మంచి ప్లేస్ అనుకో, ఒక నీకు రెజ్యూమ్ లాగా, బట్ ఫర్ దిస్ డిజైనింగ్ పార్ట్. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, నీ బెస్ట్ వర్క్ని తీసుకొని ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఫ్రీయే. ఒకటి గూగుల్ డ్రైవ్, రెండోది బిహాన్స్. సో గూగుల్ డ్రైవ్లో అయినా లేదా బిహాన్స్లో అయినా, బిహాన్స్ అయితే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సపరేట్గా. గూగుల్ డ్రైవ్ అయితే ఆల్రెడీ ఈమెయిల్ గూగుల్ అకౌంట్ ఉంటుంది కాబట్టి నీకు ఆల్రెడీ 15 GB ఫ్రీ వచ్చేస్తుంది. సో గూగుల్ డ్రైవ్లో మంచి ఫోల్డర్స్ చేయి. నువ్వు థంబ్నెయిల్స్, కొరోజల్స్ ఇట్లా రకరకాలుగా చేసావు అంటే ఒక్కొక్క దానికి ఫోల్డర్స్ చేసి నీట్గా దానికి ఒక పేరు పెట్టి అప్లోడ్ చేయి దాంట్లో. అండ్ బిహాన్స్కి వచ్చేసరికి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో నీ డీటెయిల్స్ అంటే నీ పేరు, నీ ఫోటో ఇవన్నీ నీట్గా ప్రజెంటబుల్, చూసినాడు ఓ వావ్ వీడు ఒక ప్రొఫెషనల్, ఈ కెన్ డూ మై వర్క్ అంటే అతనికి ఏ అవసరం అయితే ఉందో అది వీడు చేయగలుగుతారు లేదా ఈ అమ్మాయి చేయగలుగుద్ది అనే దీనికి తీసుకొని రా. సో దెన్ అక్కడ కూడా ఇలానే అప్లోడ్ చేయి నీట్గా. సో ఒక్కసారి ఇది అయిపోయింది అంటే దీనికి 1 డే తీసుకో, నీట్గా చేయి. ఒక్కసారి చూసిన తర్వాత ఎవరికైనా ఓకే వీడు ఏం చెప్తున్నాడో లేదా ఈ అమ్మాయి ఏం చెప్తుందో అది చేయగలుగుద్ది, తనకి వచ్చు అనే ఫీలింగ్ తెప్పించగలగాలి, లేకపోతే ఇంత కష్టపడి వేస్ట్ నువ్వు. సో దీంతో మన డే 3 ఎండ్ అవుతుంది. తర్వాత మన నెక్స్ట్ 4 days స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనం ఏమేం చేస్తాం, అవుట్ రీచ్ అండ్ డెలివరీ. సో అవుట్ రీచ్ అంటే ఏంటి? అవుట్ రీచ్ అంటే ఇప్పుడు నీకు ఈ స్కిల్ వచ్చు, నువ్వు ఇవన్నీ చేసావు, బట్ ఇవన్నీ ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికి తెలియకపోతే నీకు ఎవరు వర్క్ ఇవ్వరు. సో అవుట్ రీచ్ అనేది నువ్వు వేరే వాళ్ళకి మెసేజ్ చేసో, కాల్ చేసో, ఈమెయిల్ చేసో, లేదా మాటకి చెప్పో, లేదా నీ నెట్వర్క్లో వేరే వాళ్ళ చేత చెప్పించో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తావు అనమాట. దట్ నేను ఒకరిని ఉన్నాను, నాకు ఈ స్కిల్ ఉంది, ఈ టూల్స్ వాడి నేను ఇది చేయగలుగుతాను అండ్ ఇది నా వర్క్ అనేది. దీంట్లో మెయిన్గా మనకి బాగా వర్కౌట్ అయ్యేది నెట్వర్క్. నీకు తెలిసిన వాళ్ళకి నువ్వు చెప్పి చూపించి చేయించవచ్చు. లేదు దీని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ నెట్వర్క్ నీకు అంత లేదు అంటే కోల్డ్ అప్రోచ్, మెసేజెస్ చేయొచ్చు, ఈమెయిల్స్ చేయొచ్చు. అండ్ నువ్వు ఇన్ కేస్ మెసేజెస్ చేయాలి అనుకుంటే దానికి కావాల్సిన ఒక 10 different మెసేజెస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. అవి నువ్వు కాపీ చేసుకొని దానిలో నువ్వు కొన్ని కస్టమైజేషన్స్ చేయాల్సి వస్తుంది. అవి కూడా నేను ఇప్పుడు చెప్తాను. అవి చేసి నువ్వు ఎవరికైనా సెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు అవుట్ రీచ్లో ఏం చేయాలి అంటే నీకు పోర్ట్ఫోలియో రెడీ ఉంది, నీ స్కిల్ రెడీగా ఉంది. సో ఇప్పుడు నువ్వేంటి, ఎవరో ఒకరిని ఈ స్కిల్ అంటే ఇప్పుడు లెట్స్ సే నువ్వు థంబ్నెయిల్ చేస్తున్నావు. సో థంబ్నెయిల్ ఎవరికి యూజ్ అవుతుంది, యూట్యూబర్స్కి వీళ్ళకి యూజ్ అవుతుంది. సో వాళ్ళకి అప్రోచ్ చేయి. యూట్యూబ్లోనే యూట్యూబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి DM చేయలేవు. సో ఏం చేయాలి, వాళ్ళ ఛానల్ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఈమెయిల్ ఇస్తారు, దానికి ప్రొఫెషనల్గా ఈమెయిల్ చేయొచ్చు. లేదు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉంది ఆల్రెడీ, దాంట్లో కూడా యాక్టివ్ ఉన్నారు అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ DM చేయొచ్చు. లేదు ఇంకేదైనా సోషల్ మీడియాలో వాళ్ళు యాక్టివ్ ఉండి దాంట్లో DM ఆప్షన్ ఉంది అంటే దాంట్లో అయినా చేయొచ్చు. సో DM ఏమని చేస్తావు, ఫస్ట్ ఐఎమ్ సో అండ్ సో అంటే నా పేరు ఇది, తర్వాత నాకు ఈ స్కిల్ వచ్చు, నేను ఇప్పటికీ ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను, అవి ఇలా ఉన్నాయి అని నీ లింక్ ఒకటి ఇస్తావు. నీ గూగుల్ డ్రైవ్ కావచ్చు, బిహాన్స్ కావచ్చు, ఆ లింక్ ఇస్తావు అండ్ సింపుల్గా మెసేజ్ పెడతావు. వాళ్ళ పేరు కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయి. నీ కింద ఇచ్చే 10 వాటిల్లో జనరిక్గా ఉంటుంది, నీ పేరు ఉండదు, వాళ్ళ పేరు ఉండదు అండ్ నీ లింక్స్ ఉండవు. ఈ 3 దాంట్లో కస్టమైజ్ చేసుకొని ఆ తర్వాత ఆ మెసేజెస్ వాడు. సో ఈ మెసేజెస్ నేను పెట్టినవి మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ వీటిలో వాడుకోవచ్చు. ఇన్కేస్ నువ్వు ఈమెయిల్ పెట్టాలి అనుకుంటున్నావు అంటే సేమ్ ఇదే మెసేజ్ ChatGPTకి ఇచ్చి నువ్వు ఏ మెసేజ్ అయితే వాడదాం అనుకుంటున్నావు అది దాంట్లో ఈ 3 డీటెయిల్స్ ఫిల్ చేసి దాన్ని అడుగు, నాకు ఈ మెసేజ్ నేను ఒకరికి పంపించాలనుకుంటున్నా, ఇది ఒక మంచి ప్రొఫెషనల్ ఈమెయిల్ చేసి ఇవ్వు అని. అది చేసిస్తుంది. దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయి. పేస్ట్ చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకో, ఎందుకంటే అది జెనరిక్గా ఇవ్వచ్చు, నువ్వు కొంచెం పర్సనలైజ్గా చేయగలిగితే దాన్ని ఇంకా బెటర్. సో ఇలా రోజుకి ఎంత వీలైతే అంత చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ నన్ను అడిగితే టార్గెట్ పెట్టుకో, రోజుకి 50 to 100 మెంబర్స్ మినిమం. నంబర్ పెద్దగా ఉంటుంది, కష్టంగా అనిపించవచ్చు, బట్ ఇది మినిమం. ఎందుకంటే నువ్వు 100 మెంబర్స్కి చేస్తే దాంట్లో మహా అయితే 10 మంది చూస్తారు. 10 మందిలో ఒక్కరో ఇద్దరో నీకు రిప్లై ఇవ్వచ్చు. అండ్ ఇన్ కేసు ఇద్దరు ఇచ్చారంటే దాంట్లో ఒక్కడే నీకు యాక్చువల్ వర్క్ ఇవ్వచ్చు. సో కన్వర్జన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ నువ్వు గివప్ ఇవ్వద్దు. ఒక్కొక్కసారి 100లో ఎవరు అసలు దేకకపోవచ్చు, చూసి నీకు రిప్లై ఇచ్చినా సరే వర్క్ రాకపోవచ్చు. సో మనకి 4 days ఉంది దీనికి. ఫస్ట్ 3 daysలో నువ్వు కష్టపడినా ఏదో ఒక క్లయింట్ వస్తారు అండ్ వాళ్ళకి నువ్వు చేయాల్సిన మెయిన్ పని ఇమీడియట్గా డెలివర్ చేయాలి విత్ యాజ్ లో as
పాసిబుల్ కాస్ట్. సో నువ్వు ఎవరికైనా వర్క్ చేసేటప్పుడు మొత్తం ఫ్రీగా చేసినా గొడవ లేదు, నువ్వు ముందుగా మెంటల్గా ఫిక్స్ అయిపోతావు. బట్ పాయింట్ ఏంటి, ఎవరికైనా పెయిడ్ వర్క్ చేస్తున్నప్పుడు అది ఎంత అమౌంట్ అయినా కావచ్చు, దాంట్లో ఎంతో కొంత పర్సంటేజ్ అడ్వాన్స్ తీసుకో. చిన్న అమౌంట్స్ అయితే 50% అడ్వాన్స్ తీసేసుకో. పెద్ద అమౌంట్స్ అంటే లిటరల్గా 10,000, 20,000, 50,000 లేదా ల్యాక్స్లోకి వెళ్ళినప్పుడు, దీంట్లో అని కాదు, ఇన్ ఫ్యూచర్ వెళ్ళినప్పుడు దాంట్లో 20%, 30% లేదా 40% ఎంతో కొంత అడ్వాన్స్ తీసుకో. ఆ డిపాజిట్ వచ్చిన తర్వాతే వర్క్ చేయి, ఎంత పెద్దోళ్ళు అయినా సరే. లేదు నీకు నమ్మకం ఉంది వాళ్ళు కంపల్సరీగా నీకు పే చేస్తారు అని నీకు గట్ ఫీలింగ్ ఉంది అంటే ఓకే, నువ్వు రిస్క్ తీసుకొని చేయొచ్చు. బట్ మోస్ట్ కేసెస్లో అడ్వాన్స్ తీసుకోవడం ఉత్తమం. సో ఎట్ ది ఎండ్ ఒక చిన్న అంచనా వేద్దాం, నువ్వు ఎంత ఫాస్ట్గా 1000 తెచ్చుకోగలుగుతావు ఇప్పుడు ఈ ప్రాసెస్తో అనేది. లెట్స్ సే నువ్వు ఒక థంబ్నెయిల్ చేస్తున్నావు, అది ఎనీవేర్ బిట్వీన్ 200 నుంచి 500 వరకు ఛార్జ్ చేయొచ్చు నువ్వు యాజ్ అ బిగినర్ కూడా, కానీ కరెక్ట్గా చేయగలిగితే. సో లెట్స్ సే మనం లోవర్ ఎండ్లోనే 200 రూపీస్ ఒక వర్క్ చేసిస్తున్నాం, ఎనీ వర్క్. థంబ్నెయిల్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి. సో 200 అంటే నీకు 5 క్లయింట్స్ కావాలి. సో నేను చెప్పినట్టు రోజుకి ఒక 100 మెంబర్స్కి నువ్వు కోల్డ్ అవుట్ రీచ్ ఇచ్చావు అంటే ఎంత లేదన్నా 5 మెంబర్స్ ఈజీగా వస్తారు. వాళ్ళ దగ్గర నువ్వు ఈచ్ 200 తీసుకున్నా నీకు 1000 రూపీస్ ఎర్నింగ్ ఈజీగా అయిపోతుంది. అండ్ లెట్స్ సే నువ్వు ఒక్కొక్క వర్క్కి 1 hour స్పెండ్ చేసావు అంటే లిటరల్గా 5 hoursలో నువ్వు 1000 రూపీస్ వచ్చేసినట్టు. అండ్ 1 week తర్వాత ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పటి నుంచి నీ వర్క్ని బెటర్ చేసుకుంటూ వెళ్తావు, ఇంకా కోల్డ్ అవుట్ రీచ్ పెంచుతావు, అండ్ క్లయింట్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి చేసిస్తూ ఉంటావు. సో ఇప్పుడు నీ పోర్ట్ఫోలియో ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది, నువ్వు సపరేట్గా చేయక్కర్లే, అండ్ నీ క్లయింట్స్ వస్తూనే ఉంటారు. అండ్ ఒక్కసారి నువ్వు బాగా చేసి ఇచ్చావు అంటే మోస్ట్లీ వాళ్ళు రికరింగ్ క్లయింట్స్ అవుతారు, అంటే మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు. అండ్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకో, ఇన్ కేస్ ఎక్కువ క్లయింట్స్ అయిపోయారు, నాకు టైం సరిపోవట్లేదు అంటే అప్పుడు నువ్వు ప్రైస్ ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేయి. అండ్ ఈ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తూ ఎంతవరకు వెళ్ళచ్చు అంటే దానికి లిమిట్ లేదు. బట్ నీ క్లయింట్స్ నో అని చెప్పి వెళ్ళిపోనంత వరకు నువ్వు ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఆ క్లయింట్ నెంబర్ ఇనఫ్ ఉంది అంటే మరి 100 మందికి నువ్వు చేసేయకుండా ఒక 5 మందికే చేసిస్తున్నావు, బట్ నీకు వాళ్ళు ఇచ్చే అమౌంట్ నీకు నెల గడిచిపోతుంది లేదా నీ ఎక్స్పెన్సెస్ గడుస్తున్నాయి అంటే పర్ఫెక్ట్. సో ఈ ప్రాసెస్లో వెళ్ళు. అండ్ ఇవన్నీ క్రాస్ అయ్యావంటే యూ కెన్ స్టార్ట్ అన్ ఏజెన్సీ. ఈ కాన్సెప్ట్ నేను నా వెబ్ డెవలప్మెంట్ వీడియోలో చెప్పాను, అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. ఆ వీడియో చూడాలి అనుకుంటే ఇక్కడ ఉంటుంది, వాచ్ ఇట్. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ అనదర్ వన్.